ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో గత కొన్ని రోజులుగా కీలకంగా జరుగుతున్న చర్చ ఒకటండి. ప్రశ్న రావణ్. అసలు ఏంటి ప్రశ్న రావణ్ పరిస్థితి? ఉపా చట్టం తీవ్రమైన చట్టం, చాలా దారుణంగా ఆయన మాట్లాడాడు అని చెప్పి మరి ఆయనకి లైఫ్ పడుతుందని కొంతమంది మాట్లాడతారు, వేరే రకంగా అతను చేస్తారని కొంతమంది మాట్లాడతారు. ఎందుకంటే చాలామంది వాయిస్లు వస్తున్న కథనాలు ప్రచారం అవుతున్న అంశాల మీద మాత్రమే నేను మాట్లాడుతాను. ప్రశ్న రావణ్ కేసు ఇక్కడితో ఆగుతుందా, ఇంకా ఫుల్ స్టాప్ పడిపోయినట్టేనా, ఇంకా వేరైనా కోణాలు ఉన్నాయా? ఉపా చట్టంతో ఒక్కిరి బిక్కిరి అవుతున్న ప్రశ్న రావణ్, ఇది ఇప్పుడు సంచలనం రేపుతున్న అంశం. అంత దారుణమైన చట్టాన్ని ఆయనకి పెట్టడం, ఆయనకు ఉన్న వీడియోలు పెట్టడం, మాట్లాడడం, ఇవన్నీ కూడా సోషల్ మీడియా అంటే ఒక అంశం, ఒక వీడియోతో అతను మాట్లాడి ఇదిగో ఇవన్నీ కూడా ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతున్నవే, చాలా దారుణంగా. సో చాలామంది మనోభావాలు దెబ్బతినే విధంగా, మత విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా ఇవి ఉన్నాయి అని చెప్పి ఆ చట్టాన్ని ఆయన మీద వేశారు. సో మరి జైల్లో ప్రశ్న రావణ్ ఎలా ఉన్నాడు? విభిన్న కథనాలు వస్తున్నాయి. ప్రశ్న రావణ్ జైల్లో ఏ రకంగా ఉన్నాడు, అతనికి ఎలాంటి ట్రీట్మెంట్ ఇస్తున్నారు, నేనేదో నిరాహార దీక్ష చేస్తున్నాను, నేనేం తినను, చంపేస్తానని చంపియండి, ప్రశ్నని మీరు చంపలేరు, ఇలా ఏదో భావోద్వేగంతో కూడా అతను మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. నేను అవి కూడా 2-3 సార్లు ప్రస్తావించాను. సో ఇప్పుడు మరి జైల్లో నిరాహార దీక్ష చేస్తే అంటే పరిస్థితి ఉంటుందా? ఇప్పుడు 5-6 రోజులు అయిపోతున్నట్టున్నది. సో మరి ఇన్ని రోజులు ఒక మనిషి ఏమీ తినకుండా ఉండగలడా? చాలా యాక్టివ్గానే ఆయన ఉన్నాడు, అదేది లేదని చెప్పి కొంతమంది సరే ఆయన తింటున్నాడో తినలేదో తర్వాత అంశం. వాళ్ళ కుటుంబం అయితే చాలా ఆవేదన వ్యక్తం చేస్తున్నది, ఆక్రందన వ్యక్తం చేస్తున్నది. సో ఆయన కోసం పోరాటం చేస్తున్న జడాశ్రవణ్ అయితే ఆయన ఎన్కౌంటర్ చేస్తారని మాట్లాడడం, అది గత 2 రోజులుగా సంచలనాలు రేపుతుంది. అసలు ఎన్కౌంటర్ చేయడం ఏంటి, ఎవరు చేస్తారు ఎన్కౌంటరు, ఎందుకు చేస్తారు, మరి ఈ మెసేజ్ వెనక ఉన్న ఆయనకున్న ఇన్ఫర్మేషన్ ఏంటి? నేను ముందే చెప్దాం అనుకున్నాను, నేను చెప్పలేదు. బయటలు కూడా నేను అన్నీ వినిపిస్తాను. సరే రావణ మాట్లాడిన బయటలు కూడా చాలా ఉన్నాయి, సోషల్ మీడియా వైరల్ అవుతున్నది. నేనైతే అవి వినిపించలేను, ఎందుకంటే ఇబ్బందికరంగా ఉంటుంది అవి వినిపిస్తేనే. అదే జర్నలిస్ట్గా నాకు అది ఇష్టం లేదు. అది పదే పదే దాన్ని ప్రకటించో, దాన్ని చేయడమో, దాన్ని జనాల మీదకి రుద్దడమో, ఈ రకంగా కూడా మాట్లాడుకోవచ్చు అని కొంతమంది మాట్లాడడం, అందువల్ల అది నేను ప్లే చేయలేకపోతున్నా. అందరికీ తెలుసు కూడా అతను ఏం మాట్లాడాడో, ఎలా మాట్లాడాడు. జైల్లో ప్రశ్న రావణ్ విభిన్నమైన వ్యవహార శైలిలో ఉన్నాడు అని, ఆయన ర్యాష్నెస్ పోలేదు అని. మరి అలా అంటే వాళ్ళు ఊరుకుంటారా? జైలు సిబ్బంది ఊరుకుంటారా? ఊరుకోరు. వస్తున్న కథనాల నేపథ్యం, జైల్లోకి వెళ్ళి ఎవరు చూస్తారు కానీ సిబ్బందితో ర్యాష్గా ఉంటున్నారని ప్రచారం. రావణ్ జైల్లో నిరాహార దీక్ష చేస్తున్నాడని చెప్పి మరొకరు అంటారు. నిరాహార దీక్ష చేస్తే ఊరుకునే పరిస్థితి ఉండదు. ఇక ప్రశ్న రావణ్ తీరుపై జైలు సిబ్బంది సీరియస్గా ఉన్నారని చెప్పి మరొక కథనం. ఒక మనిషి జీవితాన్ని రాత్రికి రాత్రి ఎలా మార్చేస్తుంది అనడానికి ఇలాంటి ఉదాహరణలు అప్పుడప్పుడు కనిపిస్తుంటాయి. మొన్నటిదాకా బాగానే ఉన్నాడు ఆయన. ఆ గుంటూరు సభకి వెళ్ళి ఆ సభ గురించో, లేకపోతే వాళ్ళు తీసుకున్న తీర్మానాలు ఏవైతే ఉన్నాయో, లేకపోతే వాళ్ళ కోసం, వాళ్ళ సామాజిక వర్గం కోసం ఏదన్నా చేస్తే బాగుండు. అది మానేసి పర్సనల్ అటాక్లు దిగి, అది చిలికి గాలివానయ్యి, అరెస్టులు అయ్యి, ముందు మామూలు కేసులే 4 కేసుల వరకు మామూలుగానే ఉన్నాయి, బెయిల్ వచ్చేసింది. ఇంకా బెయిల్ వచ్చేస్తున్న టైంలోని ఉపాతోటి ఉచ్చు బిగించేశారు. సామాన్యమైన కాదు కదా ఇది. దీని మీద రఘురామకృష్ణరాజు గారు స్పందిస్తున్నారు. చూడండి ఎన్ని సెక్షన్లు ఉన్నాయో అని. ఆ సెక్షన్లు మామూలు సెక్షన్లు అవి, ఇంకా ఈయన పని అయిపోయినట్టే అన్నట్టుగా ఉన్న సెక్షన్లు. సరే కోర్టులో అది నిర్ణయిస్తుంది ఏం జరుగుతుంది ఏంటి అన్నది. మరి ఇందులో వీడియో ఆధారాలు ఉన్నాయంటున్నారు. వీడియో ఆధారాలు అవి కాదు, ఏఐతోటి చేసి నీకు ఉన్నాయని ఆయన అంటారు. రఘురామకృష్ణరాజు గారు ఆయన సీరియస్ అయ్యారు. పవన్ కళ్యాణ్ గారు డైరెక్ట్గా అనకపోయినా సరే ఇండైరెక్ట్గా, జనసైనికులు అంటే ఇంక పవన్ కళ్యాణ్ గారు కదా, జనసైనికులు అయితే మామూలు వీరంగమా, అతను ఎక్కడ కనిపిస్తే అక్కడ అటాకులు చేయడానికి సిద్ధపడిపోతున్నారు. సో ఇవన్నీ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. ఈ బయటలన్నీ కూడా 1-2 బయటలు కాదు, కుప్పలు ఉన్నాయి. ఆయన గతంలో ఏం మాట్లాడాడు, రాముడి గురించి ఏం మాట్లాడాడు, లేకపోతే ఇంకోటి గురించి ఏం మాట్లాడారు. దీని మీద సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారే స్పందించిన పరిస్థితి. ఎవరికి నచ్చినట్లు వాళ్ళు ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతున్నారు, బూతులు తిడుతున్నారు, ఇంకా క్షమించేది లేదు, ఇంక ఉపేక్షించడం, దీని మీద ఉక్కుపాదం మోపుతామని ఆయన అలాగ అనగానే మొదలైపోయింది. సో మరి ఎవరు ఈయన్ని చంపాలని చూస్తున్నారు? అంత చంపాల్సిన అవసరం ఏమొచ్చింది?
అసలు ఈ ఉపా చట్టం పర్యవసానాలు రానున్న రోజులు ఎలా ఉండబోతున్నాయి? ఒకసారి జడాశ్రావణ మాటలు వినండి. ఆయన ఏం మాట్లాడుతున్నారు? ఆయన సీనియర్ న్యాయవాది, మాజీ జడ్జి, ఆయన కూడా చట్టాల మీద బాగా అవగాహన ఉన్నది. ఒకసారి వినండి. అది ఈరోజు వచ్చిన రోజే చేసినటువంటి ప్లాన్ ఏంటి అంటే, పిఠాపురంలోకి తీసుకొస్తున్న సందర్భంలో రావణ్ అనేటువంటి వ్యక్తి రిమాండ్కి తీసుకొస్తుంటే దూకి పారిపోతే ఎన్కౌంటర్లో చంపేయాలి అనేటువంటి ఒక ప్రయత్నం జరిగింది. ఇది హైలీ సోర్సబుల్ ఇన్ఫర్మేషన్. ఇది రాష్ట్రానికి కరెక్ట్ అండి? మొట్టమొదటిసారిగా నాకు తెలిసినప్పటికీ కూడా 2 రోజుల క్రితం తెలిసినప్పటికీ కూడా ఇది కరెక్ట్ కాదు. ఎందుకు మనం అనవసరంగా ఎవరో ఒక పోలీస్ ఆఫీసర్ చెప్పిన దాని మీద బేస్ చేసుకుని చెప్పకూడదని. కానీ తప్పనిసరి తప్పటంలా ఈరోజు రావణ్ అనేటువంటి ఒక యూట్యూబర్ని జనసేన ఎక్కడైతే ఎమ్మెల్యేలుగా ఉందో, ఎక్కడైతే వాళ్ళకి బలం ఉందో, రావణ్ని ఎన్కౌంటర్ చేసి చంపేయాలి. ఎందుకు తుల్లో ఏం జరిగింది? రిమాండ్కి తీసుకెళ్తుంటే అతను దూకి చెరువులో పడి చనిపోయినారు, టాయిలెట్కి వెళ్తుంటే చచ్చిపోయారు అన్నారు. అందరూ చచ్చిపోయారు, ఆ సూసైడ్ చేసుకున్నారు అన్నారు. ఈరోజు కూడా అంతే. సాయికృష్ణ చంపేస్తే ఏం చేసాం? ఈరోజు కూడా అంతే. పవన్ కళ్యాణ్ని ఒక మాట అంటే ఎన్కౌంటర్ చేసేస్తారా? ఎన్కౌంటర్ చేసి చంపాలి అనేటువంటి రావణ్ కుట్రల్ని మేమున్నాం కాబట్టి భగ్నం చేయగలిగాం. మేము ఉన్నాం కాబట్టి న్యాయవాద సోదరులు అతను నిలబడి ఉన్నాం కాబట్టి ఈరోజు అతనికి ప్రాణం దక్కింది. ఈరోజు అతను సజీవుడయ్యి ఈరోజు ప్రపంచానికి జైల్లోనూ ఇంకో చోట కనబడుతున్నాడు. ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి సమస్యలను ప్రశ్నించండి అని రాజకీయ పార్టీలను అడిగితే ఐఎమ్ వెరీ సారీ టు సే, ఇంతకు పేర్ని నాని గారి ఇంటర్వ్యూ చూశాను. రావణ్ అంట జనసేనకి వైఎస్ఆర్సీపీకి కాపులకు మధ్య గొడవ పెట్టడానికంట రావణ్ని పావుగా వాడుతున్నారంట. ఎవరు? తెలుగుదేశం వాళ్ళు. వాట్ ఏ స్టాండ్ బై వైఎస్ఆర్సీపీ, వాట్ ఏ స్టాండ్, అబ్సల్యూట్లీ స్టాండ్. రావణ్ అంట వీళ్ళందరూ వచ్చి కొడతారంట, కాపులందరూ వచ్చి కొడితే వైఎస్ఆర్సీపీ వాళ్ళు వచ్చి వైఎస్ఆర్సీపీ వాళ్ళు వచ్చి రావణ్కి మద్దతుగా ఆయన్ని కూడా కొడితే కాపుల మధ్య గొడవ పడి వీళ్ళు జనసేనకి ఫెచ్చింగ్ చేయాలనే విషయంలో అంట రావణ్ అంట అరెస్ట్ అయినట్టు నటిస్తున్నాడంట. రావణ్ అంట తెలుగుదేశం పార్టీ జనసేన క్లచెస్లో పాముగా వాడుతున్నారంట. నేనంట వైఎస్ఆర్సీపీ నేను అడుగుతున్న పేర్ని నాని గారిని, సార్ మిమ్మల్ని కాపులు వెనకేసుకొని వచ్చి జైళ్ళ మీద పడి మీ కార్యకర్తలందరూ కూడా జనసేన కార్యకర్తలతో పోటీపడి గుద్ది కొట్టుకొని మిమ్మల్ని ఎవరు రోడ్ల మీద పడి కొట్టమని అడగటం లేదు సార్ మీ పార్టీని. నేను అడిగింది ఏంటంటే, మీరు ప్రతిపక్ష పార్టీగా మాలాంటి వాళ్లకు లేకపోతే రావణ్ లాంటి వాళ్లకు అన్యాయం జరిగినప్పుడు వచ్చి వాళ్ళకి కొంచెం సపోర్ట్గా నిలబడి మీ అధ్యక్షుడు ఖండించి అయ్యా ఇదిగో ఇలా అరెస్ట్ చేయటం తప్పు, ప్రజాస్వామ్యంలో గొంతు విప్పే వాళ్ళ మీద ఇలా అరెస్ట్ చేయటం తప్పు అని ఒక ప్రజాస్వామ్య పార్టీలో ప్రధాన ప్రతిపక్ష పార్టీ కాబట్టి నేను మిమ్మల్ని అడిగా. అదర్వైజ్ నేను అడగను కదా. నేను సిపిఎంని అడిగా, సిపిఐని అడిగా, రాజకీయాల్లో రిజిస్టర్డ్ పార్టీస్ని అడిగా, కలిసి వచ్చే పార్టీలను అడిగా, ప్రజాస్వామ్యవాదులను అడిగా, విద్యార్థి సంఘాలను అడిగా, యువజన సంఘాలను అడిగా, ప్రజాస్వామ్యం మీద మద్దతు ఇవ్వమని మీడియా సోదరులను అడిగా, న్యాయవాదులను అడిగా. ఇంతమందిని అడిగిన దాంట్లో భాగంగా మిమ్మల్ని అడిగానయ్యా. మీ పార్టీని ఏదో వాళ్ళ పార్టీతో గొడవలు పడి కొట్టి అక్కడున్న జనసైనికులను చంపేసేసి మీరు వాళ్ళు కొట్టుకొని మీ పార్టీకి జనసైనికు కాపులను దూరం చేయాలనే ఉద్దేశం మాకు కానీ రావణ్కి కూడా ఏం లేదు. మీరు వస్తే ఒక దండం, రాకపోతే 2 దండాలు, నో ప్రాబ్లం. అలాంటి రావణ్ తెలుగుదేశం పార్టీ ఏజెంటు, జనసేన పార్టీ ఏజెంట్ అనే కామెంట్లు పాస్ చేయొద్దని నేను గౌరవ ప్రతిపక్ష పార్టీ నాయకులందరూ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇదండి జడాశ్రావణ్ గారు సుదీర్ఘంగా మాట్లాడిన అంశం. దూకి పారిపోబోతుంటే వెహికల్ నుంచి ఎన్కౌంటర్ చేయడానికి చూశారట. ఈయనకి ఒక పోలీస్ అధికారి చెప్పారట. ఇప్పుడు పోలీసు ఉన్నతాధికారులు ఎవరా పోలీస్ అధికారో తేల్చాలి, అంతే కదా. మరి ఎవరా పోలీస్ అధికారి చెప్పారు ఎన్కౌంటర్ అని? నిజంగా ఎన్కౌంటర్ చేయాలని చూశారని చెప్పారా? చెప్పిన ఆయన్ని కూడా తీసుకురావాలి కదా. ఆయన ఎక్కడున్నాడు ఏంటన్నది. విద్వేషాలు రెచ్చగొట్టే అంశాలే కదా ఇవి, ఉద్రిక్తలు చెలగట్టే అంశాలే కదా ఇది. ఎందుకు రేకెత్తిస్తున్నారు? ఎవరా చెప్పిన వాళ్ళు? నిజంగా అందులో నిజం ఉందా? మరి ఆ పోలీస్ అధికారి అక్కడే ఉన్నాడా? ఆయన ఆ రకంగా చేయడానికి చూసాడా? డైరెక్ట్గా బహిరంగంగానే మీడియాలో చెప్తున్నాడు ఈయన. వైఎస్ఆర్సీపీలు గతంలో వైఎస్ఆర్సీపీలను తిట్టిన సందర్భాలు ఉన్నాయి, ఇప్పుడు వీళ్ళని తిడుతున్న సందర్భాలు ఉన్నాయి. అంటే ఆ నిమిషంలో ఎవరికి ఏం తోస్తే ఎవరు ఎటు తీసుకుంటారో తెలియని పరిస్థితులు ఉన్నాయి. సరే, విమర్శించవచ్చు, చెయ్యొచ్చు, విధానపరంగా మాట్లాడవచ్చు. కానీ ఈ రకమైన మాటలు మాట్లాడడం, ఈ రకమైన చెలరేగిపోవడం అది ఎవరికి మంచిది కాదు. సరే, ఈ రకంగా చెలరేగిపోయారు కదా అని చెప్పి ఈ సెక్షన్లో మరి ఇందులో నిజంగా పాత వీడియోలు ఏమో ఉన్నాయంటున్నారు. వాళ్ళ పాత వీడియోలు ఏమైనా చూపిస్తారేమో, రాజద్రోహానికి సంబంధించిన వీడియోలు ఏమైనా ఉన్నాయేమో. ఉన్నా లేకపోయినా ఒకటండి, ఆ రోజు మీటింగ్ జరిగినప్పుడు బహిరంగంగానే అలా మాట్లాడుతున్నప్పుడు అక్కడే ఆపితే అయిపోలేదా? ఆపాలి కదా. మనం వచ్చిన పని ఏంటి?
మీరు వచ్చిన పని ఏంటి, మీరు మాట్లాడుతున్న మాటలేంటి? ఆ నిమిషంలో అక్కడ ఆపగలిగితే ఇంతవరకు వచ్చినా ఏదైనా తప్పు జరిగినప్పుడు, జరగబోతున్నప్పుడు, మన కళ్ళ ముందు జరుగుతున్నప్పుడు దాన్ని ఆపే ప్రయత్నం చేయాలి, అడ్డుకోవాలి. తప్పు జరిగిపోయిన తర్వాత ఎవ్వరూ ఏం చేయలేరండి. ఒక యాక్సిడెంట్ జరగకముందే జాగ్రత్తగా డ్రైవ్ చేయాలి. నువ్వు వెళ్ళి దేన్నో గుద్దీసి యాక్సిడెంట్ అయిపోయిన తర్వాత లబ్బోదిబ్బోమంటే ఫలితం ఏముంది? ఇప్పుడు అదే పరిస్థితి జరిగింది. సరే, ఈ చట్టాలు పెడతాయో అది ఇంప్లిమెంట్ అవుతాయో లేదో నేను అందులోకి వెళ్ళట్లేదు. అది పెట్టడం రైటా రాంగా, వాళ్ళకున్న ఇన్ఫర్మేషన్ ఏంటి, వాళ్ళకున్న వీడియోస్ ఏంటి, వాళ్ళు ఎలాంటి ఇన్పుట్స్ తీసుకున్నారు, ఎలాంటి వీడియోలు ఉన్నాయి, అంత విద్వేషాలు రెచ్చగొట్టారు. నేను కొన్ని వీడియోలు చూసినప్పుడు మాత్రం చాలా దారుణంగానే మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. సరే, అది ఉపాకి చెందుతుందా, రాజద్రోహాలు అవుతున్నదా, ఇలాంటి వాటిలో టెక్నికల్ అంశాలు అవి న్యాయస్థానం చూసుకుంటుంది. అదేవి కాకపోతే ఖచ్చితంగా అతనికి మళ్ళీ బెయిల్ ఇస్తుంది. ప్రస్తుతానికైతే రిమాండ్లో ఉన్నారు, జైల్లో ఉన్నారు. సో నేనైతే ఆయన వీడియో పెట్టాడు కదా, గతంలో పెట్టిన వీడియోలో ఏమన్నాడు, నేను నిరాహార దీక్ష చేస్తాను, పచ్చి మంచినీళ్ళు ముట్టుకోను, నన్ను చంపేస్తారు. ఎందుకు అంత చంపేసే వరకు ఎందుకు వెళ్ళాలి, ఎందుకు వెళ్ళాలి? పశ్చాత్తాపం అన్నది తప్పు చేసిన వాళ్ళకు ఉండాలండి. అది ఏ స్థాయి వ్యక్తి అయినప్పటికీ కూడా, అధికారం ఉన్న వాళ్ళు అవనియండి, అధికారం లేని వాళ్ళు అవనియండి, మీరు అవనియండి, నేను అవనియండి. ఒక తప్పు చేసినప్పుడు అయ్యో మనం తప్పు చేసాం కదా, మనం పొరపాటు చేసాం కదా, మళ్ళీ పొరపాటు చేయకుండా చూసుకోవాలి అని మన మనస్సాక్షి కన్నా మనం సమాధానం పరుచుకోవాలి కదా. అలా లేకుండా ఇలా చేస్తాం, అలా చేస్తాం, నేను వచ్చిన తర్వాత చూస్తాను, నేను వెళ్ళిన తర్వాత చూస్తాను, ఈ మాటలన్నీ అంటే ఎవరికి మెసేజ్ ఇస్తున్నట్టు? ఇప్పుడు ఆ వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఆ పేరు నాని గారు అన్నారని ఆయన మీద పడతారు, లేదా పవన్ కళ్యాణ్ గారు తిట్టారని వీళ్ళ మీద పడతారు. అరే నువ్వు చేసింది తప్పురా స్వామి, ఎందుకు నువ్వు అలా మాట్లాడుతున్నావు, నా సభ ఇది అని అప్పుడే వారించుంటే జనశ్రవణ్ గారు మరి ఎందుకు మిస్ అయ్యారో ఆ పాయింట్ని, అప్పుడే ఆపిలా ఉంటే అసలు ఇంతవరకు రాకపోనేమో. సరే, అయిన తర్వాత దాన్ని వెనక్కి తీసుకుని సరిదిద్దుకున్నారంటే అది కూడా ఎక్కడా కనిపించలేదు. ఎందుకంటే ఎవరికైనా, ఏ మనిషికైనా, అది ఎవరు మాట్లాడినా, ఏ స్థాయి మనుషులు మాట్లాడినా కొన్ని ఏంటంటే ఎక్కడో తగులుతుంటాయి. ఒక పాయింట్ వరకు పర్లేదు, బాగానే ఉంటాయి కొన్ని. ఇంకా తర్వాత అయిన దగ్గర నుంచి కూడా బ్లాస్ట్ అవుతాయి అవి. ఇప్పుడు ఇతని కేసులో కూడా ఆ రకంగానే అయ్యింది. ఇప్పుడు జైల్లో బయట ఉన్నట్టుగా ఉండగలరా? మీకు నచ్చినట్టుగా వీడియోలు పెట్టుకునేవారు, ప్రశాంతంగా తిరిగేవారు, మీకు నచ్చిన చోటుకి వెళ్ళేవారు, నచ్చినట్టు మాట్లాడేవారు. అవి వ్యూవర్షిప్ వచ్చేది చూసారు. ఒక ప్రశాంతమైన జీవితం కదా, ఒక హాయిగా, మిమ్మల్ని ఎవరికి అడ్డు అదుపు లేకుండా, హ్యాపీగా, ఒకరితో సంబంధం లేకుండా, ఒకరు చెప్పినట్టు వినకుండా, మీ సొంత తెలివితేటలతో లేకపోతే మీ సొంత వాక్చాతుర్యంతో ఎదిగిన వ్యక్తి. ఈరోజు ఏంటి పరిస్థితి? వాళ్ళు పెడితే తినాలి, వాళ్ళు కూర్చోమంటే కూర్చోవాలి, పడుకోమంటే పడుకోవాలి, లేకమంటే లేగాలి. ఎందుకు ఈ పరిస్థితి తెచ్చుకుంటారు? ఏం సాధించారు ఇందులోని? ఇంతకాలం అంతా కూడా పోయినట్టేనా? కుటుంబం పరిస్థితి ఏంటి? అక్కడ లబోదిబోం అంటుంటారా? ఇప్పుడు జైల్లో ప్రశాంతమైన వాతావరణం ఉంటుందా? ఇక్కడలాగా మనం తిరగబడితే అక్కడ పరిస్థితి ఏంటి? జైల్లో అక్కడ ఊరుకుంటారా? వాళ్ళ స్టైల్లో వాళ్ళు. జైలు సిబ్బంది ఎలా ఉంటారు? పైన ఉన్నట్టుగా ఉండేలా ఉంటే 2 బడీస్ కూర్చోబెడతారు ఎవరికైనా సరే అని మనం చూస్తుంటాం కదా. జనరల్గా బయటికి రాకపోయినా సరే ఇంకా అక్కడ చెప్పుకోవడానికి ఏం ఉండదు. ఇప్పుడు వరకు చెప్పుకోవడానికి ఉంటుంది. మన వెనకాతలు ఎవరైనా తిరిగే వాళ్ళు ఉన్నారు, మన వెనకాతలు 10 మంది వచ్చారు. ఇప్పుడు ఎవరు వస్తారు? ఎవరు రారు కదా అని జైలు సిబ్బంది కూడా ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించడం కూడా కరెక్ట్ కాదు. 3rd డిగ్రీ అంటారు, ఇవి అంటారు, అవి అంటారు, జైల్లో హింసించారంటారు, చిత్రహింసలు చేశారంటారు. సినిమాల్లో చూసినాయి అని కూడా నిజ జీవితంలో జరుగుతూనే ఉంటాయి కొన్ని సందర్భాల్లో, కొన్ని విషయాల్లోని. ఇలా కొట్టారట, అలా కొట్టారట అని. ఎందుకు ఆ బాధలు? ఎవరు వచ్చి ఏం చేస్తారో అని టెన్షన్గా బతి హ్యాపీగా కూల్ స్పెట్స్ పెట్టుకుండి మంచిగా గాగుల్స్ తోటి మాట్లాడారు. అదేంటి? రెచ్చిపోయి మాట్లాడు. ఎందుకు? అక్కడ జనాలు చూసి, ఇది చూసి, అది చూసి ఆవేశం కంట్రోల్ చేసుకోవాలి కదా. ప్రతి మనిషి కంట్రోల్ చేసుకోవాలి. మనకేదో అక్కడ ఉంది కదా అని చెప్పి చెలరేగిపోతే పర్యవసానాలు ఏ రకంగా ఉంటాయన్నది ఇది. సరే, ఉపా చట్టాల గురించి అయితే నేను వెళ్ళట్లేదు. ఆ చట్టంలో ఏముంటుంది, ఏం చేస్తారు, ఎలా చేస్తారన్నది అది కోర్టుకు సంబంధించిన అంశం. అది పెట్టారా లేదా అన్నది కూడా మాట్లాడదు. ఎందుకు మాట్లాడి ఇప్పుడు ఎక్కడొచ్చింది ఇదంతాని? తర్వాత ఏం పెట్టారో, కేసులు ఏం చేశారో, అది కక్ష సాధించదు, అది వెళ్తుంటుంది. ఇంకా నెవర్ అండ్ ఇది. ఒకసారి మొదలైన తర్వాత ఇంకా ఆగదు ఏది కూడా. ఇప్పుడు అదే జరుగుతుంది. ప్రకాష్ రాజ్ గారు మద్దతు ఇచ్చిన, ఇంకోటి మద్దతు ఇచ్చిన మనం మాట్లాడకుండా ఉంటే సరిపోయింది కదా. బూతులు తిట్టకుండా ఉంటే సరిపోయింది కదా. విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా మాట్లాడకుండా ఉంటే అయిపోయేది కదా. అనవసరంగా ప్రశ్న రావణం,
ప్రశ్నించి ఇప్పుడు పోలీసులకి ప్రశ్నలకి ఆన్సర్లు చెప్పాల్సిన పరిస్థితి వచ్చేసింది. ఇది ఇక్కడితో ఆగుతుందో, ఇది ఒక గుణపాఠంగా మరి మిగతా వాళ్ళు చేసుకోవాలి. సోషల్ మీడియాలో ఖచ్చితంగా మీరు మాట్లాడండి, బాగుంది. సోషల్ మీడియా ప్రతి ఒక్కరికి అవసరం కూడా. కానీ అనవసరమైన మాటలు మాట్లాడి ఇలా ఇరుక్కుని అనవసరంగా మీ తల మీద పెట్టుకోకండి, మీ నెత్తికి రాసుకోకండి. అది ఎంత దూరం వెళ్తుందన్నది ప్రెషర్ రావణ కేసులే దీనికి నిదర్శనం. మరి ఇప్పటి నుంచి అయినా సరే ఈ రకంగా మాట్లాడేవాళ్ళు, అనవసరమైన ప్రసంగాలు చేసేవాళ్ళు నోటికి కాస్త అదుపు పెట్టుకుని తాళం వేసుకుంటే మంచిది. లేదు ఈ రకంగానే మాట్లాడతామంటే రానున్న రోజుల్లో ఆంధ్రప్రదేశ్ మరి ఎలాంటి పరిస్థితులు చూడాల్సి వస్తుందో, ఇంకా ఎంతమందిని ఇలా చూడాల్సి వస్తుందో. ఈ ప్రభుత్వం ఏంటి, లేకపోతే ఇంకో ప్రభుత్వం మారితే ఇంకో ప్రభుత్వం, ఎవరైనా సరే ఆటోమేటిక్గా ఇంకా పెరిగిపోతుంటుంది. అప్పుడు అలా జరిగింది కదా, ఇప్పుడు మనం చేయకపోతే ఏంటి, ఇప్పుడు మనం చేస్తే తప్పే ఉంది అని చెప్పి ఇంకా కక్ష సాధింపులు జరిగిపోతుంటాయి.